everyone, welcome back to the Techuniverse Network ఛానల్. సో ప్రీవియస్ వీడియోలో మనం ఫ్లోట్ డేటా టైప్, డబుల్ డేటా టైప్ అయితే తెలుసుకుందాం. ఈ వీడియోలో క్యారెక్టర్ డేటా టైప్ గురించి అయితే తెలుసుకుందాం. సో క్యారెక్టర్ డేటా టైప్ ఈజ్ నథింగ్ బట్ ద క్యార్ డేటా టైప్ ఈజ్ స్టోర్ యూజ్డ్ టు సింగిల్ క్యారెక్టర్. సో క్యారెక్టర్ డేటా టైప్ లో మనం ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ మాత్రమే స్టోర్ చేసుకోగలమాట. ఫర్ ఎగ్జాంపుల్, ద క్యారెక్టర్ మస్ట్ బి సరౌండెడ్ బై సింగిల్ కోడ్స్ లైక్ ఏ ఆర్ సి. దెన్ వీ యూజ్ ద ఫార్మాట్ స్పెసిఫైయర్ %d. సో మనకి ఎలా అయితే ఫ్లోట్ కి %f, ఇంటిజర్ కి %d, లాంగ్ ఇంటిజర్ కి %ld, ఇలా ఎలా అయితే ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఉన్నాయో క్యారెక్టర్ డేటా టైప్ కి వచ్చేసరికి %c అనేది మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్యారెక్టర్ డేటా టైప్ వేరియబుల్ మైగ్రేడ్ అనే వేరియబుల్ తీసుకున్నాం. గ్రేడ్స్ అన్ని కూడా ABCDE సింగిల్ క్యారెక్టర్ లో కదా స్టోర్ అవుతాయి. సో మైగ్రేడ్ అనే వేరియబుల్ మనకి యూజ్ఫుల్ గా అర్థం అవ్వడానికి మైగ్రేడ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సింగిల్ క్యారెక్టర్ ఏ మాత్రమే తీసుకున్నాం. ఎందుకు? క్యారెక్టర్ డేటా టైప్ వచ్చేసరికి ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ మాత్రమే స్టోర్ చేస్తుంది. అలాగే printf %c అనేది క్యార్ డేటా టైప్ కి ఫార్మాట్ స్పెసిఫైయర్ అనమాట. ఓకేనా? మైగ్రేడ్ అనేది ఇక్కడ వేరియబుల్. సో ఇప్పుడు ఇంకొకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ క్యారెక్టర్ డేటా టైప్. సో ఇక్కడ ఒక నోట్ పాయింట్ ఉందన్నమాట. ఆ నోట్ పాయింట్ ఏంటో తెలుసుకుందాం. సో నోట్ పాయింట్ ఏంటి అని అంటే, ఇక్కడ ఏదైనా క్యారెక్టర్ డేటా టైప్ లో ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ మాత్రమే స్టోర్ చేసుకుంటది అని చెప్పాను. బట్ ఇక్కడ హలో అనేది మోర్ దెన్ సింగిల్ క్యారెక్టర్స్ అయితే ఇచ్చాం. సో మోర్ దెన్ సింగిల్ క్యారెక్టర్ ఇచ్చేస్తే అప్పుడు ఏమవుద్ది, మనకి ఎర్రర్స్ ఆర్ సమ్ టైమ్స్ ఎర్రర్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు. మేబీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏదైతే క్యారెక్టర్ లో ఇక్కడ హలో ఉందో లాస్ట్ క్యారెక్టర్ ఏంటి, ఓ అనేది మాత్రమే ప్రింట్ అవుతుంది అనమాట. సో ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి నోట్ పాయింట్ లో, డు నాట్ యూజ్ ద క్యారెక్టర్ టైప్ ఫర్ సార్టింగ్ మల్టిపుల్ క్యారెక్టర్స్ అట్ ఇట్ మే ప్రొడ్యూస్ ఎర్రర్స్. సో సమ్ టైమ్స్ ఎర్రర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ప్రాక్టికల్ ఒకసారి చేసి చూద్దాం ఎలా ఒకసారి అవుతుందా లేదా అనేది. అలాగే ఇక్కడ మళ్ళీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఆల్టర్నేటివ్లీ ఇఫ్ యు ఆర్ ఫెమిలియర్ విత్ ASCII వాల్యూ, సో అమెరికన్ స్టాండర్డ్ ఇంటర్నేషనల్ కోడ్స్ అని ఉంటాయి కదా, సో అవి you can use ASCII values to display certain characters. Note, these values are not surrounded by quotes as they are numbers, because ASCII value ప్రకారం small a వచ్చేసరికి ఏంటి, ASCII value 65, సో B is equal to 66, C is equal to 67. సో ఇక్కడ కూడా ఇవన్నీ కూడా సింగిల్ క్యారెక్టర్స్ కదా. సో సింగిల్ క్యారెక్టర్స్ కాబట్టి printf %c A ఇచ్చాం, %c B ఇచ్చాం, %c ఇచ్చాం. ఓకేనా? క్యారెక్టర్ డేటా టైప్ ఎందుకు, సింగిల్ క్యారెక్టర్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. సో ఒకసారి మనం ప్రాక్టికల్ చూద్దాం. సో సి కాబట్టి హ్యాస్ ఇంక్లూడ్ stdio.h int main in క్యారెక్టర్ డేటా టైప్ కాబట్టి క్యార్ మైగ్రేడ్. గ్రేడ్స్ అన్ని కూడా సింగిల్ క్యారెక్టర్లో కదా ఉంటాయి. సో ఏ అనుకుందాం, ఖచ్చితంగా సెమీకోలన్ పెట్టండి లేదంటే ఎర్రర్ చూపిస్తుంది. printf, ఇక్కడ ఏంటి printf, మనం ఏదైతే క్యారెక్టర్ ఫార్మాట్ స్పెసిఫైర్ చెప్పుకున్నాం సి, సో సి అయితే ఇవ్వండి. ఓకేనా? మీరు క్యాపిటల్ సి ఇచ్చిన నో ప్రాబ్లం, స్మాల్ సి ఇచ్చిన నో ప్రాబ్లం. కామా ఏ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం, మైగ్రేడ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. మైగ్రేడ్ రిటర్న్ 0, ఎందుకంటే ఇక్కడతో మన ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయింది కాబట్టి రిటర్న్ 0. ఓకేనా? ఇప్పుడు అవుట్పుట్ అనేది రన్ చేసి చూద్దాం. సో అలా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి కంపైలర్లో. సో ఓకే, ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది, మనకి ఏ అనేది వచ్చింది. సో క్యారెక్టర్ ఏ అనేది స్టోర్ చేసుకుంది. సో యాజ్ సేమ్ యాజ్ మనకి నోట్ పాయింట్ ఏముంది, మోర్ దెన్ సింగిల్ క్యారెక్టర్స్ తీసుకుంటే లాస్ట్ క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది అన్నాం. సో ఒకసారి ఏ బదులు ఇక్కడ యాపిల్ అని ఇద్దాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మై టెక్స్ట్ ఆర్ ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇప్పుడు అవుట్పుట్ అనేది రన్ చేసి చూద్దాం. మనకి యాక్చువల్గా రూల్ ప్రకారం ఇక్కడ లాస్ట్ క్యారెక్టర్ ఏంటి, యాపిల్లో ఈ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఓకేనా? ఇక్కడ మై టెక్స్ట్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా వేరియబుల్ మార్చాలి, మై టెక్స్ట్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి క్లియర్లీ, యాపిల్లో ఈ అనే క్యారెక్టర్ అనేది మనకు ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేశారా? సో యాజ్ పర్ అవర్ రూల్, మోర్ దెన్ సింగిల్ క్యారెక్టర్స్, ఎక్కువ క్యారెక్టర్స్ తీసుకున్నట్లయితే లాస్ట్ క్యారెక్టర్ ఏముందో ఆ క్యారెక్టర్ మాత్రమే ప్రింట్ అవుతుంది.
Why? Because character stores only single character data type only, and also it holds small amount of memory storage కాబట్టి మనకు ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ మాత్రమే స్టోర్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్యారెక్టర్ డేటా టైప్. అండ్ మళ్ళీ ఇంకోటి అయితే మనం తీసుకుందాం. యాస్కి వాల్యూస్ ఒకటి చూసాంగా. యాస్కి వాల్యూ 65, b is equal to 66, c is equal to 67. ఓకేనా? ఇప్పుడు printf పర్సంటేజ్ ఎన్ని 3 వేరియబుల్స్ ఇచ్చాం కాబట్టి 3% cలు వాడాలి. %c, %c, ఓకేనా? అలాగే ఇక్కడ సెమీకోలం, డబుల్ సెమీకోలం అయితే ఇవ్వండి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఆరెంజ్ కలర్లో చూపించింది కాబట్టి రైట్. అలా మీరు ఎర్రర్స్ చెక్ చేసి వెళ్ళండి. ఓకేనా? a, b, c 3 వేరియబుల్స్ అయితే తీసుకున్నాం. సెమీకోలం. ఇప్పుడు అవుట్పుట్ అనేది రన్ చేసి చూద్దాం. సింగిల్ క్యారెక్టర్ అనేది ప్రింట్ అవ్వాలి కదా, యాజ్ పర్ యాస్కి వాల్యూ టైప్. సో ఓకేనా, యువర్ అవుట్పుట్ ఏంటి? ఏబిసి. వై? బికాజ్ 65 అనేది ఏ యొక్క యాస్కి వాల్యూ, 66 అనేది బి యొక్క యాస్కి వాల్యూ, సి ఈజ్ ఈక్వల్ టు 67 అనేది సి యొక్క యాస్కి వాల్యూ. సో ఓకేనా, సో ఇది సింగిల్ క్యారెక్టర్ స్టోర్ అయింది కాబట్టి అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. సో దిస్ కెన్ బి క్యారెక్టర్ డేటా టైప్ ఫంక్షనాలిటీస్ వర్క్ ఇన్ ద సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా.